Hi friends, welcome to SAM Institute. Daily Current Affairs 2024 December 24. Today Current Affairs headlines. First one, NHRC chairman గా ఒక వ్యక్తి రావడం జరిగింది. మరి NHRC అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం కమిషన్గా అంటే కమిషన్ చైర్పర్సన్గా ఎవరు వచ్చారు? ఫస్ట్ పర్సన్ ఎవరు పనిచేశారు? లేటెస్ట్గా ఎన్నో పర్సన్? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? ఇవన్నీ మాట్లాడతాం. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ నరేందర్. ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ నరేందర్ వచ్చారమ్మా. నెక్స్ట్ వన్, నో డిటెన్షన్ విధానం రద్దు. నో డిటెన్షన్ విధానం రద్దు అంట. నెక్స్ట్ గమనిస్తే శామ్ బెనగల్ మరణము. శామ్ బెనగల్ మరణము. నెక్స్ట్ వన్ గమనిస్తే ట్రంప్ బృందంలో శ్రీరామ్ కృష్ణన్. నెక్స్ట్ వన్, రుద్రాంక్స్ ప్రపంచ రికార్డ్. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. నేషనల్ కన్జ్యూమర్స్ డే అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున జాతీయ వినియోగదారుల దినోత్సవం నేషనల్ కన్జ్యూమర్స్ జరుపుకుంటాం. అంటే ఏదైనా సంస్థలు అంటే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. అండ్ సంస్థలు డెవలప్ అవ్వాలంటే తప్పనిసరిగా కస్టమర్స్ కావాలి, కన్జ్యూమర్స్ కావాలి, వినియోగదారులు కావాలి. వాళ్ళు లేకపోతే సమస్యలన్నీ డెవలప్మెంట్ అవ్వు. ఇప్పుడు రీసెంట్గా ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఉదాహరణకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఒక డ్రెస్ బుక్ చేసుకున్నా లేదా ఒక ఫెయిర్ అండ్ లవ్లీ బుక్ చేసుకున్నా మనకు బాగా కనిపిస్తే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత రాసుకున్న తర్వాత ఏమీ ఉండదు, ఇది క్వాలిటీ కాదురా అని మోసపోతున్నాం. ఇటీవల కాలంలో చాలా సర్వీస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మోసపోతున్నాం. కానీ అలా మోసం చేయడం అనేది వాళ్ళకి లాస్ అవుతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంటే కొంటావు, లేకపోతే కొనవు కదా. అందువలన ఈరోజు ప్రతి సంవత్సరం మనం ఏం జరుపుకుంటాం అంటే నేషనల్ కన్జ్యూమర్స్ డే, జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 24. మనకి థీమ్ కావాలంటే, థీమ్ అంటే ఇతివృత్తము. నేషనల్ కన్జ్యూమర్స్ డే డిసెంబర్ 24. మరి 2024 థీమ్ ఒక డేట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్ నాన్న గమనిస్తే వర్చువల్ హెయిరింగ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్. గుర్తుపెట్టుకోవాలి, వర్చువల్ హెయిరింగ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్. 2024 జాతీయ వినియోగదారుల దినోత్సవం థీమ్ ఇతివృత్తము. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. NHRC. ఓకే, NHRC అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా జాతీయ మానవ హక్కుల సంఘము, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. జాతీయ మానవ హక్కుల సంఘం అనేది మనకి 1993 అక్టోబర్ 12 ఏర్పడిన అక్టోబర్ 12 ఏర్పాటు అయింది. దీంట్లో 1+4 ఉంటారమ్మా. అంటే ఒక చైర్మన్, 4 మెంబర్స్ ఏమో, అంటే 4 అంటే మెంబర్స్ అంటే సభ్యులు. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫస్ట్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే జస్టిస్ మిశ్రా ఉన్నారమ్మా. జస్టిస్ మిశ్రా. జాతీయ మానవ హక్కుల సంఘం కమిషనర్గా తప్పనిసరిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పనిచేసి ఉండాలి. అంటే మాజీ న్యాయమూర్తిని నియమిస్తారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. మరి ఇప్పుడు వచ్చింది ఎవరు అంటే NHRC చైర్పర్సన్గా ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యన్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా. అంటే నిన్నటి రోజున ద్రౌపది ముర్ము నియమించారమ్మా. అయితే సభ్యులుగా ఎవరు వచ్చారంటే ప్రియాంక కనుంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి. చాలా ఇంపార్టెంట్. నూతన చైర్మన్ ఎంపికపై డిసెంబర్ 18న ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఒకసారి గమనిస్తే వి రామసుబ్రహ్మణ్యన్ ఎన్నో పర్సన్ అంటే నాన్న 9th చైర్పర్సన్. మరి ఈయనకన్నా గతంలో బిఫోర్ ఎవరు ఉండేవారు అంటే ఈయనకన్నా ముందుగా గమనించాలి 8th చైర్పర్సన్గా అరుణ్ కుమార్ మిశ్రా ఉండేవారు. మరి అరుణ్ కుమార్ మిశ్రా యొక్క పదవి కాలం 2024 జూన్ 1వ తారీఖున ఎండ్ అయిందమ్మా. అంటే జూన్ 1వ తారీఖున పదవి విరామణ చేశారు అరుణ్ కుమార్ మిశ్రా. మరి అప్పటి నుంచి తాత్కాలిక చైర్మన్గా
అంటే తాత్కాలిక చైర్మన్గా విజయభారతి సయాని ఉండేవారు. విజయభారతి సయాని 2024 జూన్ 2 నుండి జాతీయ మానవ హక్కుల సంఘం కమిషనర్గా తాత్కాలిక చైర్పర్సన్గా ఉండేవారు. అంటే ఇటీవల కాలంలో జాతీయ మానవ హక్కుల సంఘం కమిషనర్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే వి రామసుబ్రహ్మణ్యన్ 9th పర్సన్. మరి ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలన్నా అదే నేషనల్ ఎస్సీ కమిషన్ అంటే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా పనిచేస్తున్నారు. కిషోర్ మక్వానా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా. అదే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా పనిచేస్తుంది అంతర్ సింగ్ ఆర్య. ఎవరినైనా అంతర్ సింగ్ ఆర్య. నెక్స్ట్ అంతర్ సింగ్ ఆర్య పనిచేస్తున్నారు. అదే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా అంటే నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే హంసరాజ్ గంగారాం. ఎవరినైనా హంసరాజ్ గంగారాం పనిచేస్తున్నారు. హంసరాజ్ గంగారాం. అదే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటారమ్మా అంటే విజయ్ కిషోర్ రహత్కర్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా అయితే వి రామసుబ్రహ్మణ్యన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అంతర్ సింగ్ ఆర్య, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా హంసరాజ్ గంగారాం, అదే జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా విజయ్ కిషోర్ రహత్కర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న మీకు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ నరేందర్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టుకి అండ్ చీఫ్ జస్టిస్గా ప్రధాన న్యాయమూర్తిగా ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆ వ్యక్తి జస్టిస్ నరేందర్. మరి ఈయన పూర్తి పేరమ్మా గుహనాథ నరేందర్. మరి గుహనాథ నరేందర్ ఎవరు అంటే ప్రస్తుతమైన ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సీనియారిటీ పరంగా సెకండ్ పర్సన్ అమ్మ. సీనియారిటీ పరంగా సెకండ్ పర్సన్ అంటే సీనియారిటీ పరంగా ఫస్ట్ పర్సనే ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి. మరి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరున్నానంటే గమనించాలి, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అంటే సీనియారిటీలో ఫస్ట్ పర్సన్ ఆయనే ప్రధాన న్యాయమూర్తి. మరి సీనియారిటీలో సెకండ్ పర్సన్ ఎవరున్నారు అంటే జస్టిస్ నరేందర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళారు. మరి ఈయన పేరు అంటే గతంలో 2024 సెప్టెంబర్ 24న కొలీజియం సూచించింది. నిన్నటి రోజున రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ఈయన పేరుని. అంటే గతంలో ఈయనకన్నా ముందు ఎవరు ఉండేవారు గమనిస్తే జస్టిస్ రీటు బాహారీ అక్టోబర్ 10న పదవి విరామం చేశారు ఈయన. మరి జస్టిస్ నరేందర్ కర్ణాటకకు చెందినవారు. నెక్స్ట్ జనవరి 2, 2015 నుండి కర్ణాటక న్యాయమూర్తిగా పనిచేస్తారు. తర్వాత మరలా మన ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా వచ్చారమ్మా. మరి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఏ రాష్ట్రానికి వచ్చారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తుంది జస్టిస్ సంజీవ్ ఖన్నా. 51 CJI అంటే సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు కన్నా ఒకటేనా అంటే సుప్రీంకోర్టులో సీనియారిటీలో ఉన్న ఫస్ట్ పర్సన్ ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. అంటే సుప్రీంకోర్టులో సీనియారిటీలో ఉన్న సెకండ్ పర్సన్ ఎవరంటే బట్ ఆయనే నల్సా అని పిలుస్తారు. నల్సా ఓకేనా, NALSA నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. మరి నల్సాకి ఎవరు పనిచేస్తారంటే BR గవాయ్ పనిచేస్తున్నారు.
బిఆర్ గవై పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిచేస్తున్నారు. సెకండ్ నల్సా ఎవరు పనిచేస్తారంటే బిఆర్ గవై అని గుర్తుపెట్టుకోవాలి, బిఆర్ గవై. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. నో డిటెన్షన్ విధానం రద్దు. నో డిటెన్స్ విధానం రద్దు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆయా రాష్ట్రాలు పాటించవచ్చు, పాటించలేకపోవచ్చు. నో డిటెన్షన్ విధానం అంటే నాన్న గుర్తుపెట్టుకోవాలి, నో డిటెన్షన్ విధానము అంటే ఇది ప్రాథమిక విద్యకు చిన్న ఒక ప్రాథమిక విద్యకు సంబంధించి అంటే ప్రస్తుతం భారతదేశంలో మనం చూస్తూ ఉంటే 1వ తరగతి నుంచి 9th క్లాస్ వరకు ఒక పిల్లవాడు పాస్ అయినా అవ్వకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా నెక్స్ట్ తరగతికి మనం ఏం చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, పంపిస్తాం నాన్న. మరి ఇప్పుడు అలా కాదు, వాళ్ళు తప్పనిసరిగా పాస్ అవుతేనే నెక్స్ట్ క్లాస్ పంపిస్తారంట. మరి ఏ తరగతులకి అంటే నెక్స్ట్ 5వ తరగతి మరియు 8వ తరగతిలో నిర్ణయం తీసుకున్నారు. అయితే పర్టికులర్గా నిర్ణయం ఎవరంటే రాష్ట్రాలకే వదిలేశారు. అంటే తప్పనిసరిగా ఒక పిల్లవాడు 5వ తరగతి పాస్ అయితేనే 6th క్లాస్కి వెళ్తారు. అంటే తప్పనిసరి పబ్లిక్ ఎగ్జామ్స్ లాంటివి. అంటే గతంలో 5వ తరగతి పాస్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు, ఒకవేళ 5వ తరగతి పాస్ అవుతేనే 6వ తరగతికి వెళ్తారు. నెక్స్ట్ మరలా 8వ తరగతి పాస్ అవుతేనే 9th క్లాస్కి వెళ్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా 5వ తరగతి పాస్ అవ్వకపోతే ఎగ్జామ్స్ మరలా రాసుకోవచ్చు. ఓకే, 2 months తర్వాత మరలా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అమ్మ వాళ్ళు. మరి దీంట్లో పాస్ అవ్వకపోతే వాళ్ళు స్కూల్కి మానేయడం అవసరం లేదు, సేమ్ అదే క్లాస్లో ఉంచుతారమ్మా. అంటే మరలా 5వ తరగతిలో ఉంచుతారు. కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి, అంటే ఆల్రెడీ భారతదేశంలో 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. నో డిటెన్షన్ విధానం రద్దు అంటే పర్టికులర్గా మీకు ఒక పాయింట్ చెప్పాలన్నా, నో డిటెన్షన్ విధానం రద్దు అంటే గతంలో 1 నుంచి 9th క్లాస్ వరకు పాస్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళం కదా, 10th క్లాస్కి వెళ్తాం. అప్పుడు ఏం చేయాలి, 10th క్లాసే పాస్ అవుతాం మనం. 10th క్లాస్ పాస్ అవుతే పబ్లిక్ నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళేవాళ్ళమి. దాన్ని ఏమంటారంటే నో డిటెన్షన్. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తాం, కంప్లీట్గా రద్దు చేస్తారు. మరి ఏ తరగతిలో వర్తిస్తుందంటే 5వ తరగతి 8వ తరగతి. తప్పనిసరిగా 5వ తరగతి పిల్లవాడు తప్పనిసరిగా పాస్ అవ్వాలి, పాస్ అవుతేనే 6th క్లాస్కి వెళ్తారు. బట్ 8th క్లాస్ పిల్లవాడు 8th క్లాస్ పాస్ అవ్వాలి, లేకపోతే అదే క్లాస్లో ఉంటాడు కానీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక విద్యపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయము. మరి ఇప్పటికే 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో రద్దు చేశారు దీన్ని. నో డిటెన్షన్ విధానం రద్దు. మరి ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితా ప్రధాన ఉపాధ్యాయులు నిర్వహించాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నో డిటెన్షన్ విధానం రద్దు చేశారు. దాదాపుగా 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అంటే తప్పనిసరిగా 5వ తరగతి 8వ తరగతికి వర్తిస్తుంది. ఓకేనా, రద్దు చేయకపోతే నార్మల్గా పంపించేస్తాం క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ అంటూ. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. శామ్ బెనగాల్ మరణము. భారతీయ దర్శకుడైన అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. అంటే సినిమా రంగంలో ఈయనకంటే ఒక పాత్ర ఉంది నాన్న. అంటే సెన్సర్ బోర్డు పైన శామ్ బెనగాల్ కమిటీ కూడా వేశారు, సెన్సర్ బోర్డు పైన. మరి ఆయన నిన్నటి రోజున మరణించారు. మరి కళాత్మక చిత్రాల దర్శకుడి పేరుంది, కళాత్మక చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది ఈయనకి. మరి 90 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఓకే, డిసెంబర్ 14న 1934 హైదరాబాద్లో జన్మించారు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈయన చనిపోయింది ముంబైలో చనిపోయారు, ముంబైలో. మరి ఈయన గురించి మనం మాట్లాడితే 1976లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 1991లో పద్మభూషణ్. నెక్స్ట్ మరియు 8 జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయి, 8 జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా వచ్చాయి. నెక్స్ట్ 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇచ్చారు ఈయనకి. నెక్స్ట్ 2013లో ఏఎన్ఆర్ అవార్డు కూడా వచ్చిందమ్మా, ఏఎన్ఆర్ అవార్డు వచ్చింది. గతంలో ఈయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంటే శామ్ బెనగాల్. మా ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖమైన వ్యక్తులు. ఓకే, తబాల విద్వాంసులైన జాకీర్ హుస్సేన్ మరణించారమ్మా, జాకీర్ హుస్సేన్ ఇటీవల కాలంలో మరణించారు. మరి ఇటీవల కాలంలో నేను గమనిస్తే హర్యానా మాజీ ముఖ్యమంత్రి కూడా మరణించారు నాన్న. మరి ఆయన ఎవరంటే ఓంప్రకాష్ చౌటాలా.
ఓంప్రకాష్ చౌటల కూడా ఇటీవల కాలంలో మరణించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ట్రంప్ బృందంలో శ్రీరామ్ కృష్ణన్. మరి ఇటీవల కాలంలో ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా అమెరికాకి రావడం జరిగింది. మరి ఆయన 2025 జనవరి 20వ తారీఖున 47 ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సమయంలో మంత్రివర్గాన్ని నియమిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి అవ్వచ్చు, విదేశాంగ శాఖ మంత్రి అవ్వచ్చు, అండ్ ఉపాధ్యక్షులు, ఇవన్నీ నియమించారు. పదవులు ఆల్రెడీ మనం చూస్తాం నాన్న. నెక్స్ట్ ఆరోగ్య మంత్రి కానీ. మరి ఇప్పుడు అంటే ట్రంప్ బృందంలో శ్రీరామ్ కృష్ణన్. మరి ఈయన ఎవరంటే భారత సంతతి వ్యక్తి, చెన్నైకి చెందినవారు అమ్మాయిన, గుర్తుపెట్టుకోవాలి. మరి భారత సంతతి చెందిన శ్రీరామ్ కృష్ణన్. మరి శ్రీరామ్ కృష్ణన్ ఒక వ్యాపారవేత్త ఈయన. మరి ఏ పదవిలో నియమించారంటే కృత్రిమ మేత రంగంలో సలహాదారునిగా నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సలహాదారునిగా నియమించారు, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే గణతంత్ర వేదికలో 15 రాష్ట్రాలు యూటీ శకటాలు. అంటే 15 రాష్ట్రాలకు చెందిన మరియు యూటీ శకటాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు. నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శకటాన్ని పంపిస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మల ప్రదర్శన అని చెప్పుకున్నాం. 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పుడు 15 రాష్ట్రాలకు చెందిన మరి కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఓవరాల్గా శకటాలు వెళ్ళడం జరుగుతుంది. అయితే దీన్ని ఎవరు నియమిస్తారంటే నాన్న, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ వారు, డిఫెన్స్ మినిస్టర్ వారము. అయితే ఈ 15 రాష్ట్రాలే కాకుండా ఎవరైనా అన్ని రాష్ట్రాల వారు పాల్గొనవచ్చు. మేము ఎంపిక చేసినప్పటికీ కూడా ఒకవేళ ఎంపిక చేయలేని రాష్ట్రం ఉంది కదా, నెక్స్ట్ ఆయా రాష్ట్రాల ప్రదర్శనలు కూడా దీంట్లో పాల్గొనవచ్చు అని చెప్పడం జరిగింది. మరి థీమ్ ఏంటి? 2025 76 రిపబ్లిక్ డే ఇతివృత్తము చాలా ఇంపార్టెంట్. మరి గమనిస్తే స్వర్ణిం భారత్ వికాస్ జారు విరసత్. దీన్నే స్వర్ణ భారతము అభివృద్ధి వారసత్వము. ఓకే, స్వర్ణ భారతము అభివృద్ధి వారసత్వం అనే పేరుతో జరుపుకుంటున్నాం. 2025 76 రిపబ్లిక్ డే. మరి అంటే దీంట్లో కొన్ని రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలు చూసుకుంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, గుజరాత్, నెక్స్ట్ హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాలు కూడా దీంట్లో పాల్గొంటారు శకటాలు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన 11 మంత్రిత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించనున్నాయి. ఓకేనా. మరి 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వస్తున్న వ్యక్తి మీకు చెప్పుకున్నాం, ఇండోనేషియా ప్రెసిడెంట్ అయిన ప్రభావో సుబియాంటో చీఫ్ గెస్ట్గా వస్తారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం ఈయన ఎవరంటే ఇండోనేషియా ప్రెసిడెంట్. గతంలో మనకు 2024 75 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్కి వచ్చిన ఎవరంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చినామా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇచ్చారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రావడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి శకటాలను ఏం పంపిస్తున్నారన్న అంటే ఏటికొప్పాక బొమ్మల్ని పంపిస్తున్నారు. బొమ్మలు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అశ్విన్ స్థానంలో కోటియాన్. ఓకే, క్రీడారంగానికి సంబంధించి మరి లేటెస్ట్గా బార్డర్ గవస్కర్ ట్రోఫీ మనకి ఆస్ట్రేలియాలో ప్రారంభమవుతుంది. అంటే ఈ జరుగుతున్న సమయంలోనే బార్డర్ గవస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో మన భారత క్రికెటర్ ఒక వ్యక్తి వీడుకోలు పలికారు. మా క్రీడారంగానికి వీడుకోలు పలికారు క్రికెట్కి. మరి ఆ సమయంలో ఆయన రాజీనామా చేశారు, క్రీడారంగానికి వీడుకోలు పలికారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో కొత్తగా ఒక వ్యక్తిని నియమిస్తున్నారు. గమనిస్తే బార్డర్ గవస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ స్పిన్నర్ ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మరి ఎవరు వస్తుంటే ముంబై స్పిన్నర్ తనుష్ కోటియన్. మరి 26 సంవత్సరాల వయసులో ఈయన మరి ఏ జట్టులో పాల్గొంటారంటే ఏ జట్టులో నియమించారు. ఏ జట్టు క్రికెట్లో ఏ జట్టు బి జట్టు అంటే కదా, దాంట్లో ఏ జట్టులో ఈయన నియమిస్తున్నారు. ఆయన పేరు ఎవరంటే తనుష్ కోటియన్ ఎవరి ప్లేస్లో వచ్చారంటే మనకి రవిచంద్రన్ అశ్విన్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రుద్రాంక్స్ ప్రపంచ రికార్డ్ మనకి 67 నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024
మా 2024 పేరుతో ఎక్కడ జరుగుతుందంటే మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతంలో జరుగుతుంది. మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతంలో జరుగుతుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. 67 నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024 మధ్యప్రదేశ్ భోపాల్. మరి ఈ సమయంలో మనం గమనిస్తే జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో రుద్రాంక్స్ పాటిల్ మహారాష్ట్ర స్టేటు పాటిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. నెక్స్ట్ రుద్రాంక్ష పాటిల్ ఫైనల్లో 254.9 పాయింట్లతో అతడు స్వర్ణం గెలిచాడు. ఈ క్రమంలో సెంగ్ లెహావో చైనా 254.5 రికార్డును అధిగమించాడు. అంటే గతంలో ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉండేదమ్మా? ఓకే, సెంగ్ లెహావో పేరు మీద ఉండే. సెంగ్ లెహావో ఎన్ని పాయింట్లు అంటే 254.5 ఉండేదమ్మా. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 254.9 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అడవుల్లో అగ్ని ప్రమాదాలు మనం చూస్తాం. ఫారెస్ట్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవుల్లో మంటలను ఆర్పడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు బాంబీ బకెట్ అని పేరు తీసుకొచ్చారు. బాంబీ బకెట్. మరి ఇప్పుడు అడవుల్లో అగ్ని ప్రమాదాలు దేశం గురించి మాట్లాడుకుని మన భారతదేశం అయితే దేశంలో 2020-21 నుంచి 2023-24 వరకు అడవుల్లో అగ్ని ప్రమాదాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నెక్స్ట్ 2023 నవంబర్ నుంచి 2024 జూన్ మధ్య అగ్ని ప్రమాదాల సీజన్. అత్యధికంగా అగ్ని ప్రమాదాలు జరిగిన రాష్ట్రం ఉత్తరాఖండ్. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రం ఉత్తరాఖండ్ ఉందంట. మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ అమ్మా. ఓకేనా, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ వారు ఇచ్చారు రిపోర్టు. అయితే 2023-24లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగిన అడవులు ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం అగ్ని ప్రమాదాలు గమనిస్తే 21,033. బట్ నెంబర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ ఏ స్టేట్ ఉందంటే ఉత్తరాఖండ్, సెకండ్ వన్ ఒడిస్సా, అండ్ థర్డ్ వన్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్, ఫిఫ్త్ వన్ మహారాష్ట్ర, నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ అస్సాం, జార్ఖండ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి నాన్న. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, భారతదేశం 2026లో గగనయాన్ మిషన్ చేపడుతుంది. మరి ఈ సమయంలోనే సముద్రయాన్ అంటే సముద్రం లోపలికి వెళ్ళి పరిశోధన చేస్తూ ఉంటానన్న. గగనయాన్ అయితే అంతరిక్ష రంగంలోకి వెళ్తారు 4 మెంబర్స్. అండ్ సముద్రయాన్, మీకు సముద్రయాన్ గురించి గతంలో మాట్లాడుకున్నాం, మరలా వార్తలకు వచ్చింది. ఓకే, భారత సముద్ర అన్వేషణలో కొత్త దశ సముద్రయాన్. సముద్రయాన్ అనే పేరుతో భారత సముద్ర అన్వేషణలో కొత్త మైలురాలుగా సముద్రయాన్ మిషన్ను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. నెక్స్ట్ వన్, ఈ మిషన్లో భాగంగా 6,000 మీటర్ల లోతులోకి వెళ్ళగల సబ్మెర్సిబుల్ మత్స్య 6000 చెన్నైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ అంటే NIOT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ రూపొందించింది. నెక్స్ట్ 2026లో గగనయాన్తో పాటు ఈ మిషన్ భారతదేశం శాస్త్రీయ పరిశోధనలో మరొక మైలురాలుగా నిలబడింది. అంటే సముద్రయాన్, మరి సముద్రయాన్ చేపడుతుంది కదా భారతదేశం. మరి ఈ సముద్రయానికి పెట్టే పేరు ఏంటంటే గమనించాలి, మత్స్య 6000 అని పేరు పెట్టింది. ఈ ప్రయోగం కూడా 2026లో జరుగుతుంది. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న ఇంపార్టెంట్ గమనించాలి. పురుషుల్లో IVF ఫలితాన్ని అంచనా వేసే AI సాధనము. అంటే IVF అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. మరి ICMR వార్తల్లోకి వచ్చింది. అంటే ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు. అంటే పురుషుల్లో వంధ్యత్వానికి జన్యు కారణాలే ప్రధానమైనవంట. అంటే జన్యు లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం సంభవిస్తుంది అంట. పురుషుల్లో వంధ్యత్వానికి సంబంధించిన మెయిన్ ఏంటంటే నాన్న గమనించారు, Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్. ఓకే, Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనేది పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే పురుషుల్లో ఇప్పుడు సంతాన ఉత్పత్తి రేటు ఏ విధంగా పనిచేస్తుంది అంటే వారు పిల్లలు ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో, వారికి పిల్లలు కలుగుతారా లేదా అనే ఉద్దేశంతో అండ్ ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వారు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుగొన్నారు.
అంటే వారిలో సంతాన ఉత్పత్తి రేటు ఏ విధంగా ఉంటుందని ముందుగా తెలుసుకోవడానికి. మరి ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వారు అంటే నోయిడాలో అమిటీ విశ్వవిద్యాలయం సహాయంతో వారు కనుగొన్న ఏఐ సాధనం పేరు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఫర్టిలిటీ ప్రెడిక్టర్. గమనించాలి, ఫర్టిలిటీ ప్రెడిక్టర్ ఎవరు కనుగొన్నారంటే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వారు ఎవరు సహాయంతో అంటే నోయిడాలో అమిటీ విశ్వవిద్యాలయం సహాయంతో కనుగొన్నారు. ఒకసారి గమనిస్తే సంతానలేమిని ఎదుర్కొంటున్న జంటలో దాదాపు 50% పురుష భాగస్వామ్యంలో లోపమే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. నెక్స్ట్ వీరిలో వీర్యకణాల ఉత్పత్తిలో సమస్యలు ఉండవచ్చు. నెక్స్ట్ వంధ్యత ఉన్న ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి వైసీఎండి ఉంటుంది. అంటే వైసీఎండి అంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్. నెక్స్ట్ వన్, ఈ జన్యులోపం వలన వృషణాలు సరిపడా వీర్యకణాలను ఉత్పత్తి చేయలేవంట. మరి ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. వైసీఎండి సమస్య ఉన్న పురుషులు వైద్య చికిత్సతో ప్రయోజనాన్ని పొందలేరు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇటీవల కాలంలో అంటే ఒక పురుషుల్లో వంధ్యత్వాన్ని గుర్తించడానికి ఆయన సంతాన ఉత్పత్తికి పనిచేస్తుందా లేదనేది ఎవరు వచ్చారు వార్తల్లోకి అంటే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ద బెస్ట్.